హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్‌మ్యాన్ ఖదీర్‌ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం 2 ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? జూన్ 16కి ఇవాల్టికి ఎలా ఉన్నాయి? అలాగే జూన్ 16, 17 తేదీలకి మనకు ఎలా ఉండబోతున్నాయి? అలాగే మనకు ఈ జూన్ 16, 17 తేదీల్లో మనకు 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ భారీ స్థాయిలో లేదా ఒక మోస్తరు నుంచి వర్షాలు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే గత వారంలో మనం చెప్పుకున్నట్టుగానే మనకు బంగాళాఖాతంలో ఒక లో ప్రెషర్ అల్పపీడనం ఏర్పడుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ తోటి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మనకు భారీ స్థాయిలో వర్షాలు పడతాయని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్‌గా మనం చెప్పుకున్నటువంటి గత వెదర్ రిలేటెడ్ అప్డేట్ పరంగానే మనకు 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మనకు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో మనకు భారీ స్థాయిలో వర్షాలనేవి నమోదవ్వడం అనేది జరిగింది. అత్యధికంగా మనకు వర్షాలనేవి వచ్చేసి మనకు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర ప్రాంతాల్లో నమోదయ్యాయి. అలాగే రాయలసీమ జిల్లాలో నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా మనకు భారీ స్థాయిలో ఈదురుగాలులతో కూడిన వర్షాలనేవి ఈ అల్పపీడనం యొక్క ఇంపాక్ట్ తోటి ప్రభావంతో కొనసాగుతూ రావడం అనేది మనకు వారం రోజుల వ్యవధి నుంచి అంటే జూన్ 9, 10 తేదీల నుంచి మనకు వర్షాలనేవి కొనసాగుతూ జూన్ 15, 14 తేదీల దాకా మనకు కొనసాగుతూ వచ్చాయి. అయితే జూన్ 16, 17 తేదీలో మనకు 2 ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ జూన్ 16, 17 తేదీలకి ఎలా ఉంటుంది అనేది ఇవాల్టి వెదర్ రిలేటెడ్ అప్డేట్‌లో డీటెయిల్‌గా క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. ఎక్కువ స్థాయి వర్షాలనేవి మనకు రాయలసీమలోని అనంతపురంలో నమోదయ్యాయి. అలాగే ఉత్తరాంధ్ర భాగాల్లోనే మనకు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అలాగే మనకు విజయవాడ, కృష్ణా, ఏలూరు, తాడేపల్లిగూడెం ఇలాంటి ప్రాంతాలంతటా మనకు వర్షాలనేవి ఎక్కువగా నమోదయ్యాయి. తక్కువ స్థాయి వర్షపాతం అనేది మనకు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఉండడం అనేది జరిగింది. సో, ఇప్పుడు మనకు జూన్ 16వ తేదీకి అలాగే మనకు 17వ తేదీకి వాతావరణం ఎలా ఉండబోతుంది? మనకు వర్షాలనేవి ఎలా ఉండబోతున్నాయండి? ఇవాల్టి వెదర్ రిలేటెడ్ అప్డేట్‌లో డీటెయిల్‌గా క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. ఒకసారి మనకు ఇక్కడ ఈ చార్ట్‌లో ఈ మోడల్‌లో అబ్జర్వ్ చేసి గనుక చూసుకుంటే జూన్ 16 తేదీకి మనకు వాతావరణం ఎలా ఉంది? కండిషన్ గాలుల యొక్క కన్వర్జెన్స్ అనేది చూసుకుంటే అరేబియా సముద్రం మీద నుంచి మనకు ఋతుపవనాల యొక్క కన్వర్జెన్స్ అనేది బలంగా మనకు ఈ వెస్ట్ భారతానికి అంటే మనకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర తీరం భాగాలకు బలంగా తాకుతున్నట్టుగా ఈ చార్ట్‌లో మనకు ప్రెజెంటేషన్‌లో కనిపిస్తున్నది. అలాగే అదేవిధంగా మనకు ఈ యొక్క కర్ణాటక బార్డర్‌ని క్రాస్ చేసుకుంటూ మనకు రాయలసీమ బెల్ట్ మీదకి బలంగా మనకు ఋతుపవనాల కన్వర్జెన్స్ అనేది వస్తుంది. అంటే మనకు ఈరోజు ఉదయం నుంచి మనకు రాబోయేటువంటి 2, 3 రోజుల వరకు మనకు పడమట గాలుల యొక్క ప్రభావం అనేది మనకు రాయలసీమ బెల్ట్‌పై ఉంటుంది. స్పష్టంగా మనకు ఆహ్లాదకరమైన వాతావరణంతోటి, దట్టమైన మేఘాలతోటి వాతావరణం అనేది మనకు ఆహ్లాదకరంగా ఉంటున్నట్టుగా ఈ చార్ట్‌లో ఈ మోడల్ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా చూసుకుంటే మనకు రాయలసీమ మీదుగా నుంచి మనకు తెలంగాణ మీదకి కన్వర్ట్ అవుతూ ఈ గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది వెళ్తుంది. అంటే మనకు తెలంగాణ మీద కూడా ఋతుపవనాల యొక్క కన్వర్జెన్స్ అనేది ఉంటుంది. రాబోయేటువంటి 2, 3 రోజులు మనకు తెలంగాణ బెల్ట్ మీదకి వర్షాలు ఉంటున్నాయి. అలాగే మనకు రాయలసీమలోని పలు చోట్ల మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేవి కొనసాగబోతున్నట్టుగా ఈ చార్ట్‌లోని ఈ మోడల్ కనిపిస్తుంది. దక్షిణ కోస్తా భాగాల వైపుగా వస్తే మనకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల దగ్గర మనకు కాస్త బలహీనంగా ఋతుపవనాలకు కన్వర్జెన్స్ ఉంటుంది. అంటే మనకు పడమట గాలులు అనేవి వీయకుండా ఉండడం, బలహీనమైనటువంటి గాలులు అనేవి ఉండడం, వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉండడం అనేది కనిపిస్తుంది. బంగాళాఖాతం చూసుకుంటే చురుగ్గా మనకు ఋతుపవనాల కన్వర్జెన్స్ అనేది కదులుతున్నట్టుగా ఈ చార్ట్‌లో ఈ మోడల్‌లో మనకు కనిపిస్తుంది. అంటే ఉత్తర బంగాళాఖాతం మీదుగా నుంచి మనకు బంగ్లాదేశ్, మయన్మార్, పశ్చిమ బెంగాల్ వైపుగా అలాగే ఒడిషాల వైపుగా కదులుతున్నట్టుగా ఈ చార్ట్‌లో మనకు కనిపిస్తుంది. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే మనకు ఋతుపవనాల యొక్క కన్వర్జెన్స్ అనేది వచ్చేసి మనకు బంగాళాఖాతంలోకి బలంగా ఉంది. అలాగే అరేబియా సముద్రంలో బలంగా ఉంది. ఈ 2 సముద్రాల మీదుగా నుంచి మనకు కన్వర్జెన్స్ అనేది మనకు పైకి రాజస్థాన్, గుజరాత్‌ల మీదకి, మహారాష్ట్రల మీదకి వెళ్తుంది. ఇంకో కన్వర్జెన్స్ వచ్చి బంగాళాఖాతం మీద నుంచి మయన్మార్, బంగ్లాదేశ్, బర్మా దేశాల మీదుగా నుంచి మనకు ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ప్రాంతాల మీద నుంచి మధ్య భారతం పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే వచ్చే వారం రోజుల వ్యవధిలో మనకు మధ్యాంధ్ర ప్రాంతాలు, మధ్య భారత ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షాలు పడేటువంటి పరిస్థితులు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో, ఈ విధంగా మనకు ఋతుపవనాల కన్వర్జెన్స్ అనేది గాలుల సంఘం అనేది ఎలా ఉంటే మనకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని చూద్దాం. ఒకసారి మనకు ఉపగ్రహ చిత్రంలో శాటిలైట్ ఇమేజ్‌లో చూసుకుందాం. ఇవాళ ఉదయం మనకు 6, 7 ప్రాంతాల్లో మనకు ఎలాంటి కండిషన్ అనేది ఉందని చూద్దాం. ఇక్కడ మనకు ఈ ఉపగ్రహ చిత్రంలో చూసుకుంటే మనకు గుజరాత్ దగ్గర, అలాగే మహారాష్ట్ర దగ్గర, అలాగే మనకు ఓవరాల్‌గా మొత్తం మీద చూసుకుంటే అరేబియా సముద్రంలోని తీర ప్రాంతం మొత్తాన్ని చూసుకుంటే మనకు బలమైనటువంటి మేఘాలతోటి మనకు నిండి ఉన్నటువంటి ప్రాంతం అని కనిపిస్తుంది. అంటే ఋతుపవనాల కన్వర్జెన్స్ యొక్క ప్రభావంతోటి బలంగా మనకు మేఘాలనేవి అరేబియా సముద్రము, మనకు పడమట తీర ప్రాంతం, భారత ప్రాంతం మొత్తం మనకు బలమైనటువంటి మేఘాలతోటి ఉంటున్నట్టుగా, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని మనకు దక్షిణ కోస్తాంధ్ర వెంబడి మనకు మేఘాలనేవి బలంగా ఉంటూ ముసురు పట్టేసి ఉన్నటువంటి ప్రాంతం అనేది మనకు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు మధ్యాంధ్ర ప్రాంతాల దాకా మనకు కాకినాడ, పిఠాపురం, ఏలూరు, మచిలీపట్నం ఈ భాగ ప్రాంతాలంతటా మనకు మేఘాలతోటి దట్టంగా ముసురు పట్టేసినటువంటి ప్రాంతం కనిపిస్తుంది. బంగాళాఖాతం మొత్తం మనకు దట్టమైన మేఘాలతోటి ఉంటున్నట్టుగా ఈ యొక్క ఉపగ్రహ చిత్రంలోని ఈ చార్ట్‌లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇక మనకు క్లౌడ్ బేస్ అంటే వచ్చే 2 రోజుల్లో మనకు మేఘాలు ఎలా ఏర్పడతాయి, ఎక్కడెక్కడ మనకు
దట్టమైన మేఘాలు ఏర్పడుతుంటాయని చూద్దాం. ఇక్కడ మనకు ఈ చార్ట్‌లో మీరు అబ్జర్వ్ చేసి గనక చూసుకుంటే దట్టమైన మేఘాలనేవి మనకు మొత్తం కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్‌ని హిట్ చేస్తూ అంటే మనకు బలంగా ఋతుపవనాల కన్వర్జెన్స్ అనేది ఈ భాగాలను తాకుతున్నట్టుగా గతం స్టార్టింగ్‌లో మనం మోడల్ చెప్పుకున్నటువంటి మొదటి మోడల్ చెప్పుకున్న విధంగానే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే మధ్య భారత ప్రాంతాల మీదకి రాజస్థాన్, మధ్యప్రదేశ్, భూపాలు, అలాగే మనకు ఛత్తీస్‌గఢ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల మీదకి దట్టంగా మేఘాలనేవి విస్తరిస్తూ ఉన్నాయి. అంటే ఋతుపవనాల కన్వర్జెన్స్ అనేది మధ్య భారత ప్రాంతాల మీదకి వెళ్తున్నట్టుగా ఈ చార్ట్‌లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు మధ్య ఆంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణలోని ఉత్తర భాగ ప్రాంతాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కర్ణాటక పశ్చిమ భాగ ప్రాంతం అంటే కర్ణాటక బెల్ట్‌కి దగ్గరగా ఉన్నటువంటి కర్నూలు, సత్యసాయి, అనంతపురము, చిత్తూరు, అలాగే మనకు ఈ యొక్క అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, ధర్మవరము, రాయదుర్గం, కళ్యాణదుర్గం, పత్తికొండ ఈ భాగ ప్రాంతాలంతటా మనకు బలంగా మేఘాలు ఏర్పడుతున్నట్టుగా ఈ చార్ట్‌లో మనకు ఈ యొక్క ఇమేజ్‌లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే బంగాళాఖాతంలో చూసుకుంటే మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో బలంగా మేఘాలు ఏర్పడుతున్నట్టుగా ఈ చార్ట్‌లో మనకు క్లౌడ్ బేస్ అనేది అంటే మనకు దట్టమైన మేఘాలు విస్తరిస్తున్నట్టుగా ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తుంది. దక్షిణ కోస్తా భాగాల్లో చూసుకుంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఆకాశం మేఘావృతంగా ఉంటున్నా కూడా వర్షాలను కురిపించేంత సామర్థ్యం కలిగినటువంటి మేఘాలుగా ఏర్పడుతున్నట్టుగా ఈ చార్ట్‌లో కనిపించడం లేదు మనకు. ఇక మనకు నెక్స్ట్ ఇంకో ఇమేజ్‌లో చూస్తే భారీ వర్షాల తీవ్రత కలిగిన మేఘాలు ఏ భాగాలపై ఉంటాయనేది ఇంకో చార్ట్‌లోని ఇంకో ఇమేజ్‌లో చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ చార్ట్‌లో మీరు అబ్జర్వ్ చేసి గనక చూసుకున్నట్లయితే దట్టమైనటువంటి వర్షాలన్నీ వచ్చేసి మనకు ఈ యొక్క కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ వరకు దట్టంగా మేఘాలనేవి విస్తరించి ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వైపుగా వస్తే మనకు తెలంగాణలోని మనకు ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ భాగాలపైకి దట్టంగా మనకు వచ్చే 2 రోజుల్లో అంటే జూన్ 16, 17 తేదీల లోపల మనకు దట్టంగా మేఘాలు ఏర్పడుతూ మనకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జయశంకర్, భూపల్లె, హైదరాబాదు, అలాగే మనకు రంగారెడ్డి, కామారెడ్డి, అలాగే జయశంకర్, భూపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలు, నల్గొండ, మిర్యాలగూడ, మధ్యాంధ్ర ప్రాంతాలు, విజయవాడ, కృష్ణా, ఏలూరు, తాడేపల్లిగూడెము, అమరావతి, కాకినాడ, పిఠాపురం, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, లంబసింగి, కాశీబుగ్గ, ఇచ్చాపురం ఈ ప్రాంతాలు అంటే ఛత్తీస్గఢ్‌కి, ఒడిశాలకి దగ్గరగా ఉండే భాగాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ భాగాల్లో మనకు వర్షాలనేవి వచ్చే 2 రోజుల్లో కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఈ చార్ట్‌లో మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఉత్తర ఛత్తీస్గఢ్, ఒడిశాకి, ఉత్తర తెలంగాణ భాగాలకి వర్షాలు ఉంటున్నట్టుగా ఈ చార్ట్‌లో. అలాగే రాయలసీమ బెల్ట్‌లోకి వస్తే బెంగుళూరు, కర్ణాటక సరిహద్దుల గుండా ఉండేటువంటి పశ్చిమ రాయలసీమ భాగ ప్రాంతాలలో మనకు వర్షాలనేవి కొనసాగేటువంటి పరిస్థితి ఉంటున్నట్టుగా ఇక్కడ మనకు ఈ చార్ట్‌లో కనిపిస్తుంది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో కొంచెం తక్కువ స్థాయి వర్షాలనేవి చెల్లాచెదురుగా తేలికపాటిగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనకు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో మనకు కోస్తా భాగాల దగ్గర మనకు అంతగా క్లౌడ్ బేస్ అనేది లేకుండా వర్షాలనేవి పడే పరిస్థితి లేనట్టుగా మనకు ఈ చార్ట్‌లో ఈ ఇమేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రలోని వర్షాలు ఉంటున్నట్టుగా ఈ చార్ట్‌లోని మనకు కనిపిస్తుంది. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల దగ్గర మనకు బలమైనటువంటి ఋతుపవనాల కన్వర్జెన్స్ అంటే గాలుల యొక్క సర్క్యులేషన్ బలంగా ఉండడంతో ఆ భాగం అంతటా మనకు భారీ స్థాయితో వర్షాలతోటి ఉంటున్నట్టుగా ఈ చార్ట్‌లో ఇమేజ్‌లో మనకు స్పష్టంగా అవుతుంది. అయితే వచ్చే 2 రోజుల్లో మనకు వాతావరణం అనేది 2 ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటుంది, ఎండల తీవ్రత ఏమైనా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ చార్ట్‌లో చూసుకుంటే మనకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని దక్షిణ భాగ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోని మనకు సమస్తం రాయలసీమ మొత్తానికి మనకు ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఇవాళ జూన్ 16, 17 తేదీల్లో ఈ 2 రోజులు ఉంటున్నట్టుగా ఈ చార్ట్‌లో అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం దక్షిణ తెలంగాణ భాగం మొత్తం మనకు ఆహ్లాదకరమైన వాతావరణం, మధ్యాంధ్ర తెలంగాణలో కొంచెం లైట్‌గా ఆకాశ మేఘావృతంగా, ఉత్తరాంధ్రలో కొంచెం తక్కువగా మనకు ఆకాశ మేఘావృతంగా ఉంటున్నట్టుగా, అలాగే ఉత్తర తెలంగాణలో కూడా మనకు లైట్‌గా ఆకాశ మేఘావృతంగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే దక్షిణ ఆంధ్రాలో మనకు ఈ రోజంతా మనకు ఎండల తీవ్రత అనేది ఉండదు. తక్కువ స్థాయిలో మనకు ఎండలనేవి ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితి ఉంటుంది. మనకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. అంటే సూర్యరశ్మి యొక్క ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉండడం, ఆకాశం అంతా మేఘావృతంగా ఉంటున్నట్టుగా పూర్తి రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాలు కనిపిస్తుంది. అలాగే జూన్ 17 తేదీ పరిస్థితి అనేది చూసుకుంటే జూన్ 17 కూడా మనకు అదే విధమైన వాతావరణం అనేది ఉంటుంది. మొత్తం దక్షిణ ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ తెలంగాణ భాగం మొత్తం మీద మనకు దట్టమైన మేఘాలతోటి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటూ మేఘావృతంగా ఉంటూ ఆకాశం అనేది మనకు ఎండ తీవ్రత అనేది టెంపరేచర్స్ పెరగకుండా నార్మల్ స్టేజ్లో ఉంటూ మనకు ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితి. అలాగే ఉత్తర కోస్తా భాగాలు చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, పిఠాపురం అంటే ఉత్తర కోస్తాలోని సముద్ర తీరం దగ్గర ఉన్న ప్రాంతాల దగ్గర మనకు ఎండ తీవ్రత అనేది జూన్ 17 తేదీ కొనసాగదు. మధ్యాహ్నం సాయంకాలం సమయం వచ్చేసరికి అక్కడ మనకు వర్షాలని పడడం అనేది జరగబోతున్నట్టుగా ఈ చార్ట్‌లో మనకు కనిపిస్తూ ఉన్నది.
అంటే ఉదయం నుంచి మనకు ఎండ పెరగడం, మధ్యాహ్నం నుంచి అక్కడ వాతావరణం మారుతూ రావడం, బలంగా మేఘాలు ఏర్పడడం, ఏజెన్సీ ప్రాంతాలంతటా మనకు వర్షాలనేవి కొనసాగడం అనేది వచ్చే 2 రోజుల్లో కనిపిస్తుంది మనకు ఈ పరిస్థితి. ఇక రెయిన్ ప్రొటెక్షన్ మోడల్‌లో చూస్తే వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? ఎక్కడెక్కడ పడబోతున్నాయి? వచ్చే 24 గంటల్లో అంటే ఈ జూన్ 16 నుంచి 10 తేదీలో చూద్దాం. ఇక్కడ మనకు ఈ చార్ట్‌లో మీరు అబ్జర్వ్ చేసి గనుక చూసుకుంటే జూన్ 16, 17 తేదీల్లో మనకు తెలంగాణను ఉత్తర భాగాలపై వర్షాలనేవి కొనసాగబోతున్నాయి. అంటే మనకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, అలాగే మనకు భద్రాద్రి, కొత్తగూడెం ఈ భాగ ప్రాంతాల మీద నుంచి మనకు ఆంధ్రప్రదేశ్‌లోని మధ్య భాగ ప్రాంతాల మీదకి అంటే రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, గుంటూరు, నందిగామ, నరసరావుపేట, అమలాపురము, కాకినాడ, పిఠాపురము ఈ భాగపు ప్రాంతాల మీదకి అలాగే మనకు ఉత్తర కోస్తాలోని మనకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ భాగాల్లో తేలికపాటి నుంచి చెల్లాచెదురుగా అంటే అక్కడక్కడ మనకు ఒక 15-20 నిమిషాల పాటు వర్షాలనేవి కొనసాగడం. తెలంగాణలో మనకు ఎక్కువగా వర్షాలనేవి ఉత్తర భాగ ప్రాంతాలపై ఉండేటటువంటి పరిస్థితి ఉంటున్నట్టుగా ఈ చార్ట్‌లో ఈ మోడల్‌లో కనిపిస్తుంది. ఇక రాయలసీమలో చూసుకుంటే మనకు ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొంతసేపు ఎండ రావడం, మళ్ళీ కొద్దిగా మనకు ఆహ్లాదకరంగా ఉండడం అంటే ముసురుతోటి కూడిన వాతావరణ పరిస్థితి ఉంటున్నట్టుగా. అలాగే దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అలాగే అన్నమయ్య జిల్లాలు ఈ దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలకు సరిహద్దులకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, కడప ఈ భాగాలంతటా మనకు ఆకాశం మేఘావృతంగా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితిగా ఉంటున్నట్టుగా ఈ చార్ట్‌లో మనకు కనిపిస్తుంది. వచ్చే వారం రోజుల వ్యవధిలో మనకు వర్షాలు ఎక్కడెక్కడ ఎక్కువగా, తక్కువగా ఉంటాయి అనేది మనం ఇంకో చార్ట్‌లో చూసి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఈ చార్ట్‌లో మీరు చూసుకున్నట్లయితే వచ్చే వారం రోజుల వ్యవధిలో వర్షాలనేవి చూసుకుంటే మధ్య భారత ప్రాంతాల మీదకి, ఛత్తీస్‌గఢ్ మీదకి, అలాగే మనకు ఒడిషా మీదకి భారీ స్థాయిలో వర్షాలు అంటే మనం గతంలో స్టార్టింగ్‌లో చెప్పినట్టు విధంగానే మోడల్ అనేది మనకు నైరుతి రూపంలో కన్వర్జెన్స్ అనేది బలంగా మనకు మధ్య భారత ప్రాంతాల మీదకి వెళ్తుంది. అలాగే పూర్తి మనకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అలాగే దక్షిణ తమిళనాడు భాగాలపైకి బలంగా ఋతుపవనాల కన్వర్జెన్స్ అనేది ఉండడంతో వచ్చే వారం రోజుల వ్యవధిలో మనకు వర్షాలు అనేవి ఎక్కువగా మనకు ఈ భాగాలు అంటే ఇక్కడ రెడ్ కలర్ తోటి నీలం రంగుతోటి కనిపిస్తున్న ప్రాంతాలంతటా మనకు భారీ స్థాయిలో వైట్ కలర్ తోటి కనిపిస్తున్న వర్షాలు భాగాలన్నీ మనకు తీవ్రమైన వర్షాలను వచ్చే వారం వ్యవధిలో చూడబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మనకు మధ్య భాగ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం అలాగే తెలంగాణను ఉత్తర భాగ ప్రాంతాల్లో మనకు ఒక మోస్తరు నుంచి వర్షాలు అనేవి కొనసాగుతాయి. ఛత్తీస్గఢ్లకి, ఒడిశాలకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వచ్చే ఒక 4-5 రోజుల్లో మనకు మంచి వర్షాలు అనేవి ఉండబోతున్నట్టుగా ఈ చార్ట్‌లో ఈ ప్రజెంటేషన్‌లో కనిపిస్తుంది. అలాగే కర్ణాటక బార్డర్‌కి దగ్గర ఉన్నటువంటి రాయలసీమ భాగాల్లో చెల్లాచెదురుగా తేలికపాటిగా వర్షాలు అనేవి అడపాదడపగా పడబోతున్నట్టుగా కనిపిస్తుంది. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి తిరుపతి, అన్నమయ్య జిల్లా, కడప జిల్లాల్లో మనకు అలాగే మార్కాపురం, మంచిర్యాల, నంద్యాలలో తక్కువ వర్షాలు అనేవి వచ్చే వారం రోజుల వ్యవధిలో ఉంటున్నట్టుగా ఈ చార్ట్‌లో మనకు ప్రజెంటేషన్‌లో కనిపిస్తూ ఉన్నది. చీరాల, బాపట్ల, గుంటూరు, కాకినాడ, పిఠాపురము, ఏలూరు, తాడేపల్లిగూడెం ఈ భాగాల్లో కూడా చెల్లాచెదురు వర్షాలు అనేవి మనకు ఉండబోతున్నట్టుగా వారం రోజుల వ్యవధిలో కనిపిస్తుంది. ఇదండి ఓవరాల్‌గా మనకు వచ్చే 2-3 రోజుల్లో అలాగే వారం రోజుల వ్యవధిలో వర్షాలు అనేవి ఉండబోయేటువంటి పరిస్థితికి సంబంధించిన వెదర్ డేటా అప్డేట్. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్ ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్.